రోడ్ల మీదకని అంటే రెచ్చగొట్టాడు దేశాన్ని, దేశంలో ఉన్న యువతరాన్ని మొత్తాన్ని రెచ్చగొట్టాడు. కనీసం ఢిల్లీలో ఉన్న యువత కూడా స్పందించలేదు దీనికి. కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా రాలి. ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఇది తమ ఉద్యమాన్ని అబ్జార్బ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని గ్రహించాడో అర్జెంట్ గా పరిగెత్తుకుంటూ కేజ్రీవాల్ వచ్చాడు. కేజ్రీవాల్ జంతర్ మంతర్ దగ్గరికి వచ్చేసి నరేంద్ర మోడీను రాహుల్ గాంధీ ఇద్దరు కలిసేసి జుగల్బందీ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, కాపాడడానికి వచ్చాడు, జంతర్ మంతర్ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి వచ్చాడు అంటూ ఆయన జంతర్ మంతర్లో నుంచి ఉపన్యాసం ఇచ్చాడు. అంతకు ముందు వచ్చినోడు నిన్న ఎందుకు వచ్చినట్టు అర్జెంట్ గా అంటే పంజాబ్ ఎలక్షన్స్ క్రెడిట్ ని రాహుల్ గాంధీ లాగేసుకుంటాడు అని అర్జెంట్ గా వచ్చేసాడు. ఓవరాల్ గా యువత ఉద్యమం ఫస్ట్ ఒకటి దారి తప్పింది, రెండవది రాళ్ళేయడం ద్వారా దారి తప్పింది, మూడోది కాంగ్రెస్ ఉద్యమం ద్వారా దారి తప్పింది, నాలుగోది వచ్చి ఈయనొచ్చి కేజ్రీవాల్ మాట్లాడి దారి తప్పింది. టోటల్ గా ఉద్యమ స్ఫూర్తి చచ్చిపోయింది, రాజకీయ స్ఫూర్తి పెరిగింది. ఒక రకంగా అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్ ఉద్యమాలు జరుగుతున్నాయేమో. అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యూ ఇట్లాంటి దళాలం పెచ్చదవులు సరిగ్గా అక్కడికి వచ్చి కూర్చునే ముందు దేశవ్యాప్తంగా ఉన్న తమ పార్టీ విద్యార్థి విభాగాల యువజన విభాగాల వాళ్ళని పిలవమన్నా వచ్చేవాళ్ళు కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఉద్యమం ఎందుకు చేశాడు నాకు అర్థం కాల. కొంతైనా క్రెడిట్ వచ్చిందా కాంగ్రెస్ కో రాహుల్ గాంధీకో? నిన్న ఇప్పటి వరకు ప్రధాని ఇంటిని ముట్టడించడం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఇక్కడ. అది కూడా అది రాహుల్ గాంధీ వల్ల జరిగింది, లేదంటే వెనకాల కాక్రోచ్లను చూసి జరిగిందో సంథింగ్. క్రెడిట్ అయితే ఇంకా ఖాతాలో పడింది. నెగిటివ్ క్రెడిట్ అనేది గుర్తుపెట్టుకో, ఏదో క్రెడిట్ ఇంకా సక్సెస్ అయ్యారు కదా. రైట్.